బ్యాక్ టు న్యూస్. గుంటూరు కార్పొరేషన్లో వార్డుల పునర్విభజనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. హద్దులు లేకుండా హౌస్ నెంబర్లు వేయకుండా అశాస్త్రీయంగా వార్డుల పునర్విభజన జరిగిందంటూ హైకోర్టు తప్పుపట్టింది. అధికారులకు మొట్టికాయలు వేయడమే కాదు 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. గుంటూరు కార్పొరేషన్లో 52 వార్డులుండేవి. 6 నెలల క్రితం 10 గ్రామాలను గుంటూరు కార్పొరేషన్లో విలీనం చేశారు. దీంతో వార్డుల పునర్విభజన చేపట్టాల్సి వచ్చింది. గత నెల 28న ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసి వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేశారు. దీంతో వార్డుల సంఖ్య 57కు పెరిగింది. అయితే ఈ వార్డుల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగిందంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. హద్దులు, హౌస్ నంబర్లు లేకుండా పునర్విభజన జరిగిందంటూ విమర్శించాయి. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పునర్విభజన జరిగిందంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. పునర్విభజనపై 73 అభ్యంతరాలు అధికారులకు అందడంతో మళ్లీ డీలిమిటేషన్ కు నోటిఫికేషన్ విడుదల చేశారు. అభ్యంతరాలుంటే జూన్ 3వ తేదీలోపు చెప్పాలని 2వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయడం వివాదాస్పదమైంది. దీనిపై వైఎస్ఆర్సీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో వార్డుల పునర్విభజనపై స్టే విధించింది. 4 వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో అధికారులు తప్పును సరిదిద్దుకునే పనిలో పడ్డారు. కొన్ని చోట్ల కులాల పరంగా విభజించారు, మతాల పరంగా విభజించారు. రాజకీయ పార్టీలకి ఏదైతే వర్గాలు అండగా ఉన్నాయో అండగా ఉన్నటువంటి వర్గాలకు కూడా చీల్చి చెండారు. ఎక్కడా కూడా నిబంధనలు పాటించాలా అంటే అధికార పార్టీ నాయకులు ఏమి చెబితే అది కార్పొరేషన్ అధికారులు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పద్ధతి మార్చుకోమని చెప్పి మేము కూడా పదే కోరినప్పుడు కూడా వాళ్ళు మా మాటని విన్నటువంటి పరిస్థితుల్లో మేము కోర్టును ఆశ్రయించాం. కోర్టులో న్యాయం చెప్పినటువంటి పరిస్థితి. 26వ తారీఖు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ఒక పేపర్లో. దాన్నే ఆ నోటిఫికేషన్ కరెక్ట్ కాదని 2వ తారీఖు ఇచ్చారు, 2వ తేదీని మళ్ళీ ఇచ్చారు. కనుక ఇట్లా నోటిఫికేషన్ మీద నోటిఫికేషన్ ఇవ్వడం చట్టబద్ధంగా సహేతుకం కాదని కోర్టు అభిప్రాయపడింది. కోర్టును గౌరవించి ఇప్పుడైనా సరే సక్రమంగా శాస్త్రీయబద్ధంగా పునర్విభజన జరుపుతారని ఆశిస్తున్నాం. రాజకీయ నేతల ప్రభావం లేకుండా పద్ధతి ప్రకారమే వార్డుల పునర్విభజన చేశామని కలెక్టర్ సురేష్ కుమార్ చెప్పారు. అభ్యంతరాలను కూడా స్వీకరించామని హైకోర్టు ఆదేశాల మేరకు మళ్లీ పునర్విభజన చేపడతామన్నారు. హైకోర్టులో ఎవరో ఒక పిఐలు ఫైల్ చేస్తారు. ఈ లిస్టుని కూడా అంటే ఎంక్వైరీ జరిగిన తర్వాత ఇన్కార్పొరేట్ అయిన లిస్టుని కూడా పబ్లిష్ చేయాలని ఆదేశాలు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఆర్డర్స్ ఇంకా రాలేదు కాబట్టి నాకు పూర్తి వివరాలు తెలియదు. ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. హైకోర్టు మందలింపుతో అయినా అధికారులు శాస్త్రీయ పద్ధతిలో వార్డుల విభజన చేపట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు. టెంపుల్ సిటీలో క్రైమ్ రేట్ పెరిగిపోయింది. హిజ్రాల హల్చల్తో ఆధ్యాత్మిక నగరం అరాచకం అంచులకు చేరింది. హిజ్రా ముఠాలు రెచ్చిపోతున్నాయి, పరస్పరం కత్తులు దూస్తున్నాయి. సింహాపురి హిజ్రా డాన్ పేరు చెప్తే మిగిలిన హిజ్రాలు మంచినీళ్లు తాగడం కూడా మానేస్తారు. మామూళ్లు ఇవ్వకపోయినా, మాట వినకపోయినా ఇక అంతే సంగతులు. రక్త చరిత్ర రిపీట్ అవుతుంది. ఇంతకీ ఎవరా డాన్? ఇది తిరుపతిలోని హిజ్రాల వ్యధ. హిజ్రా డాన్ వేధింపులకు వణికిపోతున్న హిజ్రాల కన్నీటి కథ. చిత్తూరు, నెల్లూరు జిల్లాల హిజ్రాల మధ్య వార్కు తెరలేచింది. రగులుతున్న కక్షలు రక్తపాతం సృష్టిస్తున్నాయి. నెల్లూరు అడ్డాగా అలేఖ్యా అని హిజ్రా డాన్ అవతారం ఎత్తింది. మిగిలిన హిజ్రాల నుంచి నెలలవారీ మామూళ్లు వసూలు చేస్తోంది. ఒక్కో హిజ్రా నుంచి నెలకు 5,000 రౌడీ మామూలు కట్టాలి. హిజ్రా డాన్ తన నేర సామ్రాజ్యాన్ని తిరుపతి దాకా విస్తరించింది. రౌడీయిజంలో రౌడీలను మించిపోయిన అలేఖ్యా మిగిలిన హిజ్రాలను అల్లాడిస్తోంది. దాదాగిరి కాదురా హిజ్రాగిరి అంటూ రెచ్చిపోతోంది. మాట వినకపోయినా, మామూలు ఇవ్వకపోయినా అలేఖ్యా తన లేఖి అవతారం బయటపెడుతుంది. తాజాగా తన అనుచరులతో తిరుపతిలో ఓ హిజ్రాను కిడ్నాప్ చేయించి చితకబాదించింది. గతంలో అలేఖ్యా తన ముఠాతో తిరుపతి హిజ్రాలను కిడ్నాప్ చేయించి దాడికి పాల్పడింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును తిరుపతి హిజ్రాలు వెనక్కి తీసుకునేలా వాళ్లకు జలకిచ్చేందుకు అలేఖ్యా స్కెచ్ గీసింది. తన మనుషులను కారులో పంపి తిరుపతి హిజ్రాపై దాడి చేయించింది. దీంతో వాళ్లు భయపడి కేసు విత్డ్రా చేసుకునేలా ఖతర్నాక్ ప్లాన్ వేసింది. హిజ్రాను కిడ్నాప్ చేసి చావబాదించింది.
అలేఖ్యకు నెలవారీ మామూళ్లు కట్టలేకపోతున్నామని, తమను కాపాడాలని తిరుపతికి చెందిన హిజ్రాలు కోరుతున్నారు. తమపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. నెలకొచ్చి ఒక మనిషి 5,000 ఇవ్వాలి. గూడూరులో ఉండే వాళ్ళకి మొత్తం కలిసి 40,000 కౌంట్ చేసి ఇవ్వాలండి. తిరుపతి వాళ్ళు 60,000 కౌంట్ చేసి ఇవ్వాలి. కాళహాస్త్రి వాళ్ళు ఒక 40, చిత్తూరు వాళ్ళు 70,000 కౌంట్ చేసి ఇవ్వాలండి. 7:30కి ఇందిరం బొమ్మ డామినేట్ కాడ నిలబడుకుందంటండి రోడ్లో ఆటో కోసం. ఒక కారు వచ్చి ఆగిందంటండి. ఆగి ఏంది ట్రెండ్ అని పిలిచే లోపల దగ్గరికి వెళ్ళిందంటండి. ఆపటిని జుట్టు పట్టుకొని లోపల వేసుకొని కొండల మధ్యలోకి వెళ్ళి కొట్టి దారుణంగా ఎట్టంటే అడిగి అలేఖ్య వచ్చి ఇదే పరిస్థితి నా మీద పూజితా కానీ వెనక్కి తీసుకోకపోతే కేసు లోపలేపించి ఎట్టంటే అటు చేస్తాను, బంధించి ఎట్టో చేస్తాను, చంపేస్తాను, అసలు బతక నేను మిమ్మల్ని అందరినీ చెప్పండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చి. మాకు చిన్నప్పటి నుంచి ఇజడానికి తెలిసిపోయిన తర్వాత తల్లిదండ్రులు అనేది ఎవరు రానివ్వరు, పరువుగా ఉంటుంది, పరువుగా బతుకుతామని చెప్పేసి మమ్మల్ని దూరంగా చేస్తారు. మేమేందంటే మా బతుకన్నా మేము బతకాలి కదని చెప్పేసి సాటి ఇజడాల కాడికి వచ్చేసి తలదాచుకుందామని వస్తామండి. మేమేందంటే అంగళ్ళంగళ్ళు అడుక్కొని వస్తాము. అంగళ్ళంగళ్ళు ఎంత అడుక్కున్నాక రోజుకు 200, 300 వస్తాయి. ఆ 200, 300 మేమేమని తినాలి, ఆమెకేమని ఇవ్వాలండి? అలేఖ్య అని ఆవిడ మీద మన 307 కేసు బుక్ చేసినా సరే ఆవిడ జైలుకి వెళ్ళకుండానే అండర్ గ్రౌండ్లో ఉండేసి అక్కడి నుంచి యాంటీసెప్టిక్ బెయిల్ తెచ్చుకునేసి 15 లక్షలు 10 లక్షల డబ్బు ఇచ్చా అంటే జైలుకి కోర్టుకి వెళ్ళకుండా బెయిల్ తెచ్చుకొని యాంటీసెప్టిక్ బెయిల్ తెచ్చుకొని ఈ పొద్దు కూడా మా మీద ఇలా దారుణ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినా సరే ఆ మీద మమ్మల్ని ఈ విధంగా పట్టించుకోవట్లేదు సార్. మమ్మల్ని ఇదే సిచ్యువేషన్ ముగ్గురు పిల్లకాయలను తీసుకెళ్ళి దారుణంగా కొట్టి రోడ్లో పడేస్తే ఇక్కడికి వచ్చి మేము కేసు పెడితే గాజులమాని పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేసి అంతా కేసు రిజిస్ట్రేషన్ చేసి అసలు పట్టించుకోవాలి మమ్మల్ని. హిజ్రాయిజం, రౌడీయిజం కలిపి సాటి హిజ్రాలను వేధించుకు తింటున్న హిజ్రా డాన్ అలేఖ్య అరాచకాలను పోలీసులు అరికట్టాలని బాధితులు కోరుతున్నారు. టీటీడీ ఉద్యోగులు ఐక్య పోరాటానికి సిద్ధం కానున్నారా? చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఏకం కానున్నారా? టీటీడీ యాజమాన్యం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పోరాటానికి జై కొట్టనున్న ఉద్యోగ సంఘాలు సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటమే శరణ్యమని భావిస్తున్నాయి. టీటీడీ యాజమాన్యంపై గళమెత్తిన ఉద్యోగులు స్వరం పెంచారు. యాజమాన్యం ఉద్యోగుల సంక్షేమం విస్మరించిందన్న వాదనతో ఉద్యోగులంతా ఏకమయ్యారు. చాలా కాలం తరువాత టీటీడీ ఉద్యోగులు సమస్యల పరిష్కారానికి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. శ్రీవారి వైభవాన్ని, టీటీడీ ప్రతిష్టను పెంచడంలో తమ వంతుగా పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం పట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాలు ఇక ఐక్య పోరాటాలే శరణ్యమని నిర్ధారించాయి. జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో సమావేశమైన ఉద్యోగ సంఘాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. టీటీడీ ఉద్యోగులకు ఏదీ తక్కువ కాకుండా అన్నీ చేస్తున్నామంటూ వ్యవహరించే టీటీడీ చైర్మన్ ఈవో వైఖరిపై ధ్వజమెత్తిన ఉద్యోగ సంఘాలు అమీతుమీ తెలుసుకునేందుకే సిద్ధమయ్యారు. 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు కనీసం 3 అడుగుల స్థలం కూడా లేకపోవడంతో పలు సమస్యల పరిష్కారం పట్ల టీటీడీ పద్ధతి మార్చుకోవాలని ఉద్యోగ సంఘాలు దుయ్యబట్టాయి. త్వరలోనే ఉద్యోగులందరినీ ఒక్కతాటిపై నడిపించి యాజమాన్యంపై ఒత్తిడి పెంచడంతో పాటు సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చాయి. టీటీడీలో 33 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి ఉద్యోగికి 33 అంకణాల కోసం నిరీక్షిస్తూ ఈరోజు రిటైర్ అవుతున్నారు. వాళ్ళకి ఇంటి స్థలం వెంటనే ఇప్పించడం కోసం టీటీడీ యాజమాన్యం పైన ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ జనరల్ ప్రధానంగా నిర్ణయం చేయడం అనేటువంటి జరిగింది. రేపు 15న జరిగేటువంటి పాలక మండలికి సామూహికంగా వినతిపత్రం తీసుకొని వెళ్ళి ఇస్తాం. అక్కడ పరిష్కారం కాకపోతే భవిష్యత్ కార్యాచరణను కూడా మేము నిర్ణయించుకొని పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భక్తులకు చేస్తున్నాము అంటూ వాళ్ళకు సేవ చేసేటువంటి ఉద్యోగస్తులు మాత్రము విభజించు పాలించు అనేటువంటి రీతిలో ఒకటిగా చేయకుండా ఎన్నోసార్లు ఎలక్షన్ పెట్టండి, మీకు కూడా శ్రమ ఉండదు, ఒకే కమిటీ వస్తుంది మాట్లాడుతుంది, మా సమస్యలు మేము పరిష్కరించుకుంటాము అంటే ఎలక్షన్స్ పెట్టకుండా మాలా విభజించు పాలించు అనేటువంటి దాన్ని అది ప్రోత్సహిస్తూ ఉంది. మా యొక్క సమస్యలని సాధించుకునే వరకు అవసరమైతే నిరాహార దీక్షలు కూడా చేపట్టాలని మా కమిటీ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల కీలక నిర్ణయంతో అతిపెద్ద ధార్మిక సంస్థలు ఉద్యోగుల ఆందోళనలు, నిరసనలకు సైరన్ మోగనుంది. స్వామివారి భక్తులకు నిరంతరం సేవ చేసే ఉద్యోగుల పట్ల యాజమాన్యం నిర్లక్ష్యం వహించడం తగదన్న ఉద్యోగ సంఘాల వాదన బలపడితే టీటీడీ కూడా ఉద్యమ తీవ్రతను చవిచూడక తప్పదు.
డీఎంకే అధినేత కరుణానిధి ముద్దుల కూతురు కనిమొళి ఈసారి రాజ్యసభకు ఎన్నిక కావడం కష్టంగా మారింది. తగిన సంఖ్యాబలం లేకపోవడంతో కూతురును రాజ్యసభకు పంపేందుకు కరుణ నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఎలాగైనా కనిమొళిని గెలిపించాలని ఇతర పార్టీల నేతల్ని ఆయన బతిమాలుకుంటున్నారు. తమిళనాడులో రాజ్యసభ ఎన్నికల హడావుడి మొదలైంది. 6 రాజ్యసభ సీట్లకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. 4 స్థానాల్ని 151 మంది ఎమ్మెల్యేలున్న అధికార అన్నాడీఎంకే సులువుగా కైవసం చేసుకోనుంది. 5వ సీటు కోసం మరో 19 మంది ఎమ్మెల్యేల్ని కూడగట్టడానికి అధికార పార్టీ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. 6వ సీటుపై ప్రతిపక్ష డీఎంకే కన్నుబెట్టింది. అసెంబ్లీలో డీఎంకే బలం 23 మంది ఎమ్మెల్యేలు. రాజ్యసభ ఎన్నికల్లో గెలవాలంటే 34 మంది సభ్యుల అవసరం. అంటే 11 మంది ఇతర పార్టీ సభ్యుల మద్దతు కావాలి. ఈ ఎన్నికపై డీఎంకే అధినేత కరుణానిధి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎందుకంటే తన గారాల పట్టి కనిమొళిని మళ్లీ రాజ్యసభకు పంపాలన్న ఆశ. అందుకే ఇతర ప్రతిపక్ష పార్టీల్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు కరుణ. 29 మంది సభ్యులున్న విజయకాంత్ డిఎండికే, సిపిఐ, సిపిఎం పార్టీలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ రోజు సమావేశంలో మేము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంకా 4 రోజుల సమయం ఉండడంతో మళ్లీ చర్చించి సరైన నిర్ణయం తీసుకుని ప్రకటిస్తాం. ఇతర పార్టీలతో ఇంకా చర్చలు జరపలేదు. గతంలో తమిళనాడు రాజకీయాల్ని శాసించిన కురువృద్ధ నేత కూతురు రాజ్యసభ ఎన్నిక కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య చెలో అసెంబ్లీ, విజయం మాదే అంటున్న నేతలు. ఓయూలో విద్యార్థుల బైక్ ర్యాలీ, అడ్డుకున్న పోలీసులు, పరిస్థితి ఉద్రిక్తం. పోలీసుల దిగ్బంధంలో రాజధాని, భారీగా ట్రాఫిక్ జామ్. టీడీపీ, టీఆర్ఎస్ ఆందోళన, శాసనసభ సోమవారానికి వాయిదా.